వైద్య వృత్తిలో ఉంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పొలిటికల్ ఎంట్రీతోనే రాజధాని నియోజకవర్గంలో సీనియర్ నేతను కంగు తినిపించారు. అయితే ఆ తర్వాత ఆమె రాజకీయ ప్రస్థానం అనుకోని మలుపులు తిరిగింది. అనుమానాలు అవమానాలతో చివరికి ప్రతిపక్ష పార్టీ గూటికి చేర్చింది. జెండా మార్చినా ఆమెకు సిట్టింగ్ సీటు డౌటేనా? ఎంపీగా బరిలో ఉంటారా? పొరుగు జిల్లా నుంచి పోటీ చేస్తారా? అసలు ఆ మహిళా నేత ఫ్యూచర్ ఏంటి? తాడికొండ, తిరువూర ఎంపీగానా ఎమ్మెల్యేగానా? మహిళా ఎమ్మెల్యే ఫ్యూచర్ ఏంటి? ఉండవల్లి శ్రీదేవి గత ఎన్నికల్లో అమరావతి రాజధాని నియోజకవర్గమైన తాడికొండ నుంచి గెలిచారు. వైసీపీ అభ్యర్థిగా అనూహ్యంగా తెరపైకొచ్చిన శ్రీదేవి టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ ని ఓడించి సంచలనం సృష్టించారు. ఎమ్మెల్యేగా గెలిచినా రాజకీయంగా నిలదొక్కుకోలేకపోయారు ఈ మహిళా ఎమ్మెల్యే. పార్టీలో వర్గపోరుతో నియోజకవర్గంపై తనదైన ముద్ర వేయలేకపోయారు. సొంత పార్టీ కార్యకర్తలే ఆమెపై తిరుగుబాటు చేశారు. పార్టీని చక్కదిద్దే ప్రయత్నంలో డొక్కాని అధిష్టానం తాడికొండ సమన్వయకర్తగా నియమిస్తే అది కాస్త వివాదాస్పదంగా మారింది. చివరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేశారన్న అనుమానంతో ఎమ్మెల్యే శ్రీదేవిని అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ సస్పెన్షన్ వేటుతో ఒంటరైపోయారు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. దీనికోసమే చూస్తున్నట్లు అసమ్మతి వర్గం స్పీడ్ పెంచింది. దీంతో కొన్నాళ్ల తర్వాత రాజకీయ మనుగడ కోసం టీడీపీ గూటికి చేరిపోయారు తాడికొండ ఎమ్మెల్యే. లోకేష్ పాదయాత్ర సమయంలో అమరావతి రాజధాని రైతులకు వేదికపై నుంచి బహిరంగ క్షమాపణ చెప్పారు. ఈ పరిణామాలతో ఆమె రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లేనని ప్రచారం జరిగినా వచ్చే ఎన్నికల్లో పోటీకి శ్రీదేవి రెడీ అవుతున్నారు. ఈసారి టీడీపీ నుంచి పోటీకి సై అంటున్నారు. అయితే మళ్లీ తాడికొండ నుంచి కాకుండా ఇతర ప్రత్యామ్నాయాలపై టీడీపీ నాయకత్వం కూడా దృష్టి పెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఉండవల్లి శ్రీదేవి బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారని మొదట టీడీపీ శ్రేణులు చెప్పుకున్నాయి. బాపట్ల పార్లమెంట్ స్థానానికి టీడీపీ ఇప్పటి వరకు ఇన్ఛార్జిని నియమించలేదు. దీంతో అక్కడి నుంచి పోటీకి తాడికొండ ఎమ్మెల్యే సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నుంచి పోటీ చేస్తారని మరో వర్షన్ కూడా వినిపిస్తోంది. ఏమైనా ఆమెకు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టికెట్ వస్తుంది అని టీడీపీ నేతలు అంటున్నారు. శ్రీదేవి కూడా కొంతకాలంగా పార్టీలో యాక్టివ్ గా ఉంటున్నారు. వైసీపీ నుంచి సస్పెండ్ కావడంతో రాజకీయ భవిష్యత్తు ముగిసిందని అనుకున్నా పడ్డ చోటే లేచే ప్రయత్నాల్లో ఉన్నారు శ్రీదేవి.